సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తిరిగి పునరుత్తేజం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ కార్యోన్ముఖుడవుతున్నాడని రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి రోడ్ షోను ప్రారంభించి ప్రజలను అభిమానులను అలరించేందుకు ఈ కంత్రి సిద్ధమవుతున్నాడు. తాత తరహాలో ప్రచారానికి సిద్ధమవుతున్న ఈ చిన్న ఎన్టీఆర్ ఇప్పటికే ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే అంశంపై కసరత్తులు పూర్తి చేశాడు. తెరపైన జూనియర్ ఉంటే తెర వెనుకుండి నడిపేందుకు నారావారి వారసుడు సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేడర్ జపిస్తున్న మంత్రం ఇది. ఉత్తరాంధ్ర నుంచి ఉరమటానికి సిద్ధంగా ఉన్న ఈ కుర్రాడు ఎప్పుడెప్పుడు జనం మధ్యలోకి వస్తాడా అని అభిమానులు, తెలుగుదేశం నేతలు ఎదురుతెన్నులు కాస్తున్నారు. రేపటి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తన రోడ్ షోలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైన జూనియర్ ఎన్టీఆర్ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే అంశంపై పక్కా ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. అలనాడు తన తాత సీనియర్ ఎన్టీఆర్ పార్టీని స్థాపించి చైతన్య రథాన్ని అధిరోహించి పార్టీని ఏ విధంగా విజయ తీరాలకు చేర్చారో మళ్లీ అదే తరహాలో ప్రజల్లోకి వెళ్లి వారిని ఆకట్టుకోవాలనేది సింహాద్రి వ్యూహం. పార్టీ స్థాపించిన అన్న ఎన్టీఆర్ ఏ విధంగా అయితే కాకీ యూనిఫామ్ను ధరించి ఆకట్టుకున్నారో అదే తరహాలో ప్రజల్లోకి వెళ్లాలనేది జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన. అలాగే ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం తొలినాళ్లలో చేసిన ప్రసంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సమాచారం. దీంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల సమస్యలపై కూడా అవగాహన పెంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర ప్రచారంలో మీసం మెలేసి వాయుగుండం పుట్టించడానికి సన్నద్ధమవుతున్నాడు. అమ్మ తోడు అట్టంగా నరికేస్తా, చెప్పేది విను. తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పోలికలతో అచ్చుగుద్దినట్లుండే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై టీడీపీ శ్రేణులు కోటి ఆశలు పెట్టుకున్నాయి. పార్టీని తిరిగి పట్టాలెక్కించాలన్నా, కార్యకర్తల్లో స్ఫూర్తిని రగిలించాలన్నా ఈ కుర్రాడి పర్యటన ఎంతో ఉపకరిస్తుందని వీరు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేది నందమూరి వారసులేననే వాదన పార్టీలో చాలా బలంగా వినిపిస్తోంది. బాలయ్య పర్యటనలతో కేడర్ కొంత సంతృప్తితో ఉన్నప్పటికీ ప్రచార పగ్గాలు చేపడుతూ వస్తున్న ఈ కుర్రాడి సైకిల్ సవారీ ఎలా ఉంటుందోనని అందరూ ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. సైకిల్ మీదొచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా? లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? ఈ యంగ్ హీరో టూర్ను పూర్తిగా సక్సెస్ చేసేందుకు తెర వెనుక ఉండి కసరత్తులు చేస్తున్న వారి లిస్టులో టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు మరో ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటున్న నారావారి వారసుడు లోకేష్ తన బావ జూనియర్ ఎన్టీఆర్ కోసం పొలిటికల్ కసరత్తులు ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏ అంశాలను ప్రస్తావిస్తే ప్రజలను ఆకట్టుకోవచ్చు అనే అంశంపై లోకేష్ హోంవర్క్ చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కు దగ్గరుండి సూచనలు చేసేందుకు అప్పుడప్పుడు లోకేష్ కూడా జూనియర్తో కలిసి రోడ్ షోల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోల విషయంలోనూ తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారనే సమాచారం రావడం చూస్తుంటే ఇకపై నెమ్మదిగా లోకేష్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథులు ఎన్టీఆర్, లోకేష్లే అవుతారేమో. వెయిట్ అండ్ సీ.